హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం మన ఏపీ ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 వాళ్ళవైతే అడ్మిషన్స్ ఇన్ డిప్లొమా కోర్సెస్ వాళ్ళవైతే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరుగుతుంది కదా. చాలా మంది అయితే మనకైతే కామెంట్ అయితే చేస్తున్నారు, ప్లీజ్ మనకైతే అప్డేట్ ఇవ్వండి, ఎప్పుడు మనకైతే డేట్ చెప్పండి, టైం అయితే చెప్పండి అని చాలా మంది అయితే మనకైతే కామెంట్స్ అయితే ఫుల్ఫిల్ అయితే చేయడం అయితే జరిగింది. గైస్, మీకోసం అయితే ప్రత్యేకంగా వీడియో తేవడం అయితే జరిగింది చూడండి. అందుకోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే ఏపీ పాలిసెట్ వెబ్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అనేది మనమైతే తెలుసుకుందాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే జూన్ 24 నుంచి జూలై 3 వరకు అయితే మనకైతే ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి మనకైతే జూన్ 29 టు జూలై 4 వరకు అయితే జరిగింది. దాని తర్వాత చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి జూలై 5th అయితే మనకైతే టైం ఇచ్చారు కదా. మనకైతే జూలై 7th అంటే ఈ రోజు అయితే మనకైతే సీట్ అలాట్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా. ఇంకా వచ్చేసి చాలా మంది అయితే మనకైతే ఇది డీలే అవుతుందా అంటే గైస్, మనకైతే ఆల్రెడీ ఒకసారి అయితే ఒకటైతే మనకైతే ప్రీవియస్ ఇయర్స్ లో అయితే 2 days అట్లా గ్యాప్ ఇచ్చి మనకైతే పోస్ట్ పోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకైతే ఈసారి కూడా ఫస్ట్ మనకైతే జూలై 6 అని చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత జూలై 7th అనే అన్నారు. గైస్, ఒక్క నిమిషం మీరైతే ఇక్కడైతే చూసుకో. ఇదైతే మనకైతే ఏపీ పాలిసెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒఫీషియల్ మనకైతే సైట్ లో ఇచ్చినారు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకైతే సిక్స్త్ 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 జూలై 2026 అయితే ఇచ్చినారు కదా. దాని తర్వాత మనకైతే ఒక డే అయితే డిలే అయితే చేయడం అయితే జరిగింది, 7th. గైస్, ఈ రోజు వచ్చేసి మనకైతే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే మాక్సిమం పెరుగుతాయి, ఎందుకంటే మనకైతే డిలే కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా వచ్చేసి చాలా మంది మనకైతే ఇంకా అంటున్నారు ఫస్ట్ ఫేజ్ అన్నారు కదా, దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తది అని చాలా మంది అయితే అడుగుతున్నారు. గైస్, మీకైతే క్లాసెస్ అనేవి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే ఫస్ట్, దాని తర్వాత సెకండ్ ఫేజ్ అయితే జరుగుతుంది చూడండి. దానికన్నా ముందు మనకైతే మీకైతే సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది ఏ కాలేజ్ వచ్చిన తర్వాత. దాంట్లో మీరైతే 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్లైన్ రిపోర్టింగ్, ఇంకో వచ్చేసి మనకైతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ జాయినింగ్ అంటే ఒక అలాట్మెంట్ అయితే వస్తది, మీకైతే ఆన్లైన్ కూడా చేయాలి, ఆఫ్లైన్ కూడా చేయాలి. ఇంకా వచ్చేసి చాలా మందికి అయితే 8th అంటే మనకైతే 8 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. గైస్, మీకైతే సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాకపోయినా మీకైతే సెకండ్ ఫేజ్ లో సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఫీజు ఉండదా అవన్నీ మనమైతే మీకైతే కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో సెకండ్ ఫేజ్ అని కూడా మీరైతే కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి మీకైతే ర్యాంక్ ఎంత వచ్చింది మన పాలిటెక్నిక్ ఎగ్జామ్ లో, ఇంకా మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, కాలేజెస్ ఏమేమి పెట్టుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి మీకైతే మీ అలాట్మెంట్స్ లెటర్ కోసం అయితే ఆల్ ద బెస్ట్ అని మన ఛానల్ నుంచి అయితే చెప్పడమే జరుగుతుంది. గైస్, మీకైతే సెల్ఫ్ అంటే మనకైతే కాలేజ్ రిపోర్టింగ్ కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఇంకా మీకైతే సెకండ్ ఫేజ్ కి ఎలా పార్టిసిపేట్ చేయాలి, అవన్నీ మీకైతే అప్డేట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్డేట్స్ అంటే మీ సీట్ అలాట్మెంట్ కోసం. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నోబ్ అకాడమీ.